విశాఖ తుంగ్లాం ఆర్ఓబి కూలిన ఘటనపై విచారణ జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో 5 కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖ తుంగ్లాం ఆర్ఓబి కూలిన ఘటనపై విచారణ జరుగుతోంది. బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో 5 కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది కదా, ఈ వ్యవహారానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, నిన్న విశాఖలో ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఏదైతే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. ఈ విషయం పైన అధికారులు నిన్నటి నుంచి కూడా దీనిపైన అసలు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన వారు ఎవరనేది ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కూడా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలం చేరుకుని ప్రమాదం పైన ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముందస్తుగా ఎవరైతే కాంట్రాక్ట్ గా ఉన్న ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీసులందరూ కూడా పనిచేసే క్రమంలో ఒక్కసారిగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణ దశలో ఉంటుందో ఆ డెక్కింగ్ ఏదైతే వేస్తుందో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కొట్టుకోవడంతో కిందన సుమారు 7 నుంచి 8 మంది కార్మికుల పైన వెంటనే ఆ యొక్క కర్రలన్నీ పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ కిమ్స్ హాస్పిటల్ తరలించారు. అందులో 8 మందిలో 3 పరిస్థితి నిలకడ ఉండటంతో నేను సాయంత్రమే వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరొక 5 వారిని మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి వైద్యుల సూచన మేరకు వారికి ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. నిన్న సుమారు 9 నుంచి 10 గంటల ప్రాంతంలో ఏదైతే పనులు ప్రారంభించే క్రమంలో ఒక్కసారిగా ఈ యొక్క రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఒక పక్క ట్రైన్, అదేవిధంగా కిందన రోడ్డు పైన వాహనాలు వెళ్లే విధంగా ఈ యొక్క నిర్మాణ దశలోనే అది పడిపోవడం జరిగింది. అయితే ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగడంతో మొత్తం అధికారులందరూ కూడా వెంటనే అక్కడ అప్రమత్తమయ్యారు. ప్రమాదం ఒక విధంగా చెప్పుకోవాలంటే చిన్నదిగా జరగడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటూ కూడా అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే వారిని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 2-3 గంటల పాటు వారిని అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో భాగంగా అధికారులందరూ కూడా వారిని నిమగ్నమయ్యారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ప్రమాదం పైన అసలు కారణం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముందస్తుగా ఎవరైతే కాంట్రాక్టర్ గా వహిస్తున్నారో వారి 3 పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం 3 కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.